so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. హాయ్ అండి, నేను మీ కుమారిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. అందరికీ నమస్కారం అండి. ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ దేనికి సంబంధించిందంటే మార్నింగ్ 4 to అండ్ మార్నింగ్ 9 వరకు ఏం చేసుకుంటాను ఏంటని చెప్పేసి వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. సో చూసేయండి గైస్. ఇంకా 4కి లేచాను అనమాట. ఇవాళ లేచి అందులో కొంచెం నిద్ర పట్టలేదన్నమాట. నైట్ కూడా నిద్ర లేకపోవడం వల్ల, సో అందువల్ల ఇంకా లేట్గా 4కి లేచాను. 5కి లేద్దామని చెప్పేస్తే ఆయన 4కి లేచేసి ఇంకా చూసారు కదా ఆవులు వెళ్ళిపోతున్నాయి. ఇంకా తర్వాత ఇంకైతే బయట అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట. ఇంటి ముందలైతే ఊడ్చేసుకున్న తర్వాత అయితే నేనైతే ఇవాళ చాలా పనులు ఉన్నాయి, అలానే బిజీ రొటీన్ అనమాట. సో నేను మీరు కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్స్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి నాకు ఆన్సర్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే ఊడ్చుకోవడం అయిపోయిందనమాట. ఇంకా పట్టీలు కొనుక్కోవాలి, అందులో మెట్టెలు కొనుక్కోవాలన్నమాట. పట్టీలు అయితే గుచ్చుకుంటున్నాయి అనమాట. కుక్కలు ఉంటాయి కదా, అవి అయితే ఊడిపోయేసరికి ఇంకైతే గుచ్చుకొని పుండు అయిందనమాట కాళ్ళకి. సో అందువల్ల అయితే తీసాను. ఇంకా మెట్టెలు అయితే ఉన్నాయి, పెట్టుకోవాలి. కాళ్ళు వాపొచ్చాయి, ఏళ్ళు వాపొచ్చాయి అనమాట కొంచెం అంతకుముందు వాటర్లో ఎక్కువ ఉండటం వల్ల. సో అందువల్ల అయితే ఇంకా నేనైతే ఆపానమాట, పెట్టుకోవటం లేదండి. ఇంకా తర్వాత అయితే నేనైతే గిన్నెలు అయితే తోమేసుకోవాలి కాబట్టి బయట అయితే అన్నీ వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తోమేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. గాయస్, కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి గాయస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియని వాళ్ళకి చెప్తున్నాను గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి వీడియో కింద వైట్గా ఒక బాక్స్ కనిపిస్తుంది. బాక్స్ పైన సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అది నొక్కేసి తర్వాత పక్కన గంట బెల్ వస్తుంది. అక్కడ నొక్కేసిన తర్వాత కింద ALL అని వస్తుంది, ఆల్ అని. అక్కడ నొక్కేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండి. ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. బట్ నేను చేసే ప్రతి వీడియోకి 1 minute 2 minutes చూస్తున్నారు, బట్ పూర్తిగా అయితే చూడట్లేదు అనమాట వీడియోస్. అందువల్ల కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకని ఇంకా నేనైతే నా ప్రయత్నం చేసుకోవాలి కాబట్టి ఎలా అయినా మీకు అట్రాక్టివ్గా ఇంకా చూడబుద్ధి అయ్యేలాగైతే నేనైతే ప్రయత్నాలు చేస్తున్నాను. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకైతే చేసుకున్న తర్వాత అయితే గిన్నెలు కడిగేసుకున్న తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టేసుకొని ఉతికేసుకున్న తర్వాత అయితే నేనైతే ఇక్కడైతే బట్టలు అయితే జాడించుకుంటున్నాను. ఇంకా నాకు కూడా చేయబుద్ధి అవుతుంది అని చెప్పేసి ఇంక నేనైతే ఇలా చెప్తున్నాను గైస్, అలా అనమాట. ఇంకా ఇవాళ అయితే ఇంకా ఏం కూర చేద్దాం ఏంటని చెప్పేసి ఇంకా బట్టలు ఉతుక్కుంటుంటేనే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. పప్పు చేద్దామా లేకపోతే గోరుచిక్కుల కూర అంటే గోకరకాయల కూర చేద్దామా అని చెప్పేసి నేను మైండ్లో థాట్తో ఆలోచించుకుంటూ అయితే నేను పని చేసుకుంటున్నాను. ఇంకా అయితే మా వారికి అయితే చెప్తాను అనమాట. ఇంకా బాబు మా వారిద్దరు పనుకున్నారు. బట్ గిన్నెలు తోముకునేటప్పుడు మా బాబు లేసాడనమాట. కింద పడ్డాను అనుకున్నా, మంచం మంచి బట్ ఏం కాలేదు. నేను వెళ్ళేసి ఎత్తుకొని ఇంకా మామయ్య వాళ్ళకైతే ఇచ్చాను అనమాట. ఇంకా మామయ్య దగ్గర ఉంటే నేనైతే ఇంకా పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా అయితే నేనైతే నెక్స్ట్ బట్టలు జాడించి అయిపోయిన తర్వాత అయితే ఇంకా పైకి వచ్చేసి అయితే బట్టలు అయితే ఆరబెట్టున్నాను అనమాట, అంటే ఎండేస్తున్నాను. సో చూసేయండి గైస్. అండ్ చూసారు కదా ఎలా ఉంది వ్యూ అని. ఇంకా ఇది ఒక్కటి ప్లేస్ అనమాట, అటు సైడ్ అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇట్లంతా ఓపెన్ ప్లేస్ అనమాట, అన్ని పొలాలు. ఇప్పుడు ఎండల వల్ల కాబట్టి ఒక్క పొలంలో చేనులో అసలు పత్తి ఇంకా చాలా వేస్తారనమాట. బట్ నాకు తెలీదు, బొబ్బర్లు, పల్లీలు, శనక్కాయలు అవన్నీ వేస్తారు. బట్ ఈ ఇయర్ అయితే ఏమీ వేయలేదు. ఇప్పుడైతే పత్తి చేలు వస్తాయి అండ్ ఇంకో చేలు ఏమో వస్తాయి గైస్, నాకు తెలీదు వాటి పేరు. వేస్తారనమాట. బట్ ఇయర్ అయితే ఎండల వల్ల మొక్కలు కూడా వేయలేదన్నమాట. వానలు అయితే పడట్లేదు కాబట్టి బాగా. సో ఇయర్ అయితే పడవంట. అసలు అమ్మో నీళ్ళకి కరువు వచ్చింది గైస్, అసలు వాటర్ రావట్లేదు.
ఇంకా తర్వాత అయితే ఇంకా పైన నుంచి వచ్చాక ఇంకా చూపించాను కదా ఇందాక మీకు, అక్కడైతే పేడ అయితే వేసుకోమని చెప్తే ఇంకా పేడ తీసుకొచ్చేసి అయితే ఇంక అక్కడైతే నీళ్ళైతే చల్లుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే నేను వీడియో తీసి ఆన్ చేసుకున్నాను, బట్ నెక్స్ట్ నేను కల్లాపు చల్లి అయిపోయిన తర్వాత వీడియో ఆఫ్ చేసింది అమ్మ, ఇంకా రికార్డ్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ అనేది ఇంకో పిక్కే మళ్ళీ చేసేసుకున్నాను అనమాట రికార్డు. బట్ ఆ క్లిప్ అయితే యాడ్ చేయలేదు, ఇదైతే యాడ్ చేశాను. ఇంకా కల్లాపు అయితే చల్లటం అయిపోయిన తర్వాత నేనైతే ఇంక ఇంట్లోకి వచ్చేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకొంచెం మనం ఊడ్చుకోవాలి కాబట్టి. అండ్ మా వారు కూడా లేచారనమాట, ఇంక బాబుని ఎత్తుకున్నారు. సో నేనైతే మంచం అయితే సైడ్కి నెట్టేసి ఇంకా ఊడ్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఊడ్చుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా అయితే ఇంక మొత్తం అవన్నీ సర్దేసుకోవాలి కాబట్టి కొంచెం గలీజ్గా ఉన్నాయని చెప్పేసి ఉప్పు డబ్బా మూత లిడ్ అయితే పోయిందనమాట. అది ఎక్కడ పోయిందో తెలియదు. ఇంకోటి వెళ్ళి ఇంకో బాక్స్ అయితే తీసేసి అదైతే పెట్టాలన్నమాట, లేకపోతే ఇంకో బాక్స్లో ఉన్నా పోయాలి. సో అందువల్ల అనమాట నేను అక్కడ చూసారా మీరు, నేను ఫాస్ట్ పెట్టాను. ఇంకా మా వారైతే షాప్కి వెళ్ళి అయితే నేను చెప్పిన సరుకులు అయితే తీసుకొచ్చారనమాట. పప్పు వండుదామని చెప్పేసి టొమాటో పప్పు కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం ఇలా ట్రై చేయటం, బట్ సూపర్ అంటే సూపర్ వచ్చింది. బట్ మీరైతే ట్రై చేయకండి గైస్, ఫస్ట్ చెప్తున్నాను. డిస్క్లైమర్, మీరైతే నేను చేసిన పప్పు ట్రై చేయకండి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, కుదరదు అని చెప్పేసి. బట్ బాగుంది, వద్దు కానీ మీరు చేసుకోవద్దు, ట్రై చేయొద్దు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా వారు తెచ్చిన సరుకులు ఇంకా పక్కన పెట్టేశారు కాబట్టి నేనైతే ఇంకా అక్కడైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటని చెప్పండి గైస్. ముగ్గు కూడా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. సో చాలా డేస్ తర్వాత నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఎట్లయినా కల్లాపు చల్లాలని చెప్పేసి, బట్ ఈ వీడియోలో అయితే చల్లాను. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను, చూసేయండి. అండ్ మీరు ఇల్లు హౌస్ చేంజ్ అయ్యారు అనేది కామెంట్ చేశారు గైస్. అవును, మేము చేంజ్ అయ్యామండి, 20 days అవుతుంది. 20 days అవుతుందన్నమాట. ఇంకా ఈ మంత్ 22 వస్తే 1 month అవుతుందన్నమాట. ఇంక ఇక్కడైతే సర్దుతున్నాను అనమాట. మా వారైతే సరుకులు తెచ్చారని చెప్పాను కదా, సాల్ట్ అండ్ జీలకర్ర, పసుపు, తాలింపులు తెచ్చారనమాట. సో ఇంకన్నీ పోసేసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మా బాబుని అయితే పక్కన కూర్చోబెట్టేసుకున్నాను, వాడికైతే టొమాటో ఇచ్చాను, చూడండి తింటాడు. ఇంకా అలా మనం చూసుకుంటే అయితే నేను ఇంకా పని చేసుకున్నాను అనమాట. ఇంకా మా మరిది గారు కూడా ఎత్తుకున్నారు మేము ముగ్గేసేటప్పుడు. సో ఇంక ఇక్కడైతే పప్పు అయితే పెట్టేద్దామని చెప్పేసి ఇంకా మా ఆయన చూసారు కదా పక్కన ట్యాంక్ వాటర్ క్లీన్ పట్టుకుని, బట్ వాటర్ లేవు. అత్తయ్య ఇంట్లోకి వెళ్ళి ఇంకైతే నేనైతే ఇంకా పప్పు అయితే కడిగేసుకొచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ చూసారు కదా అక్కడ ఏం జరిగిందంటే, నేనేం చేశానంటే ఫస్ట్ పప్పు చాలిద్దులే అని చెప్పేసి ఇంకా తీసేసాను. మా ఊళ్ళో మళ్ళీ చాలిపోతే ఎట్లా అని మళ్ళీ నిందాక రావాలి కాబట్టి మళ్ళీ వేసేసాను అనమాట. సో అందువల్ల అయితే నేను అలా పెట్టాను. నెక్స్ట్ అయితే ఇంకా కడప వచ్చేసి అయితే ఇంకా పొయ్యి మీద అయితే పెట్టాను అనుకుంటున్నాను, చూడలేదు కాబట్టి. నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే టొమాటోస్ అయితే కట్ చేద్దామని చెప్పేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడైతే టొమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా మా బాబు చూడండి అల్లరి ఎలా చేస్తాను, టొమాటోస్ అంటే వాడికి ఇష్టము, పచ్చిమిరపకాయలు తింటున్నాడు అనమాట. చూసారండి ఎంత కోపం మా బాబుకి. ఏంటంటే నేను వద్దన్నానని చెప్పేసి తనకైతే కోపం వచ్చేసి అయితే పచ్చిమిర్చి అయితే ఇసిరేసాడు. ఇంక నేను బయటకు వెళ్ళేసి అయితే టొమాటోస్ కట్ చేయాలని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళి అయితే వాటర్ పట్టేసుకొని ఇంకా కట్ చేసేసాను అనమాట. నేను చూసారు కదా అల్లరి ఎలా చేస్తాడు, బట్ కనపడ్డు, ఏడవడు, బట్ సైలెంట్ అనమాట. అసలు ఏడవడు, ఇబ్బంది పెట్టడు అనమాట. ఏదన్నా అతనికి హెల్త్ బాగాలేనప్పుడు తప్ప అంత మంచిగా ఉంటుంది. ఇంకైతే ఇక్కడైతే పప్పు అయితే ఉడికేసిందనమాట. ఇంక నేనైతే ఒక పక్క టొమాటోస్ కట్ చేసుకొని ఇంకైతే పప్పు అయితే చూసుకున్నాను. అలానే బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టాను. తర్వాత అయితే ఇంకా అక్కడైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని చెప్పేసాను కదా, ఫస్ట్ ఎండుమిర్చి మీద అయితే మీరు మళ్ళీ ట్రై చేయవద్దని చెప్పాను కదా. ఎండుమిర్చి, తర్వాత ఎల్లిపాయలు, జీలకర్ర అండ్ టొమాటోస్, మనం కట్ చేసుకున్న టొమాటోస్, ఉప్పు, పసుపు, కారం. నెక్స్ట్ అయితే మనం ఉడకపెట్టుకున్న పప్పు మంచిగా స్మాష్ చేసేసి పప్పు గుత్తితో, తర్వాత అయితే ఇంకా చింతపండు నీళ్ళు పోసేసుకొని తర్వాత దాంట్లో పోసేసుకొని ఇంకా ఉడికిచ్చేదాకా ఉంచుకొని మనమైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. చూసేయండి. ఇంక ఇక్కడ పైన అవి ఉంది కదా, నాకైతే నచ్చలేకపోతే తీసేసాను.
ఇంకా ఇక్కడైతే ఉడికేసింది అనమాట. పప్పు ఈస్ కంప్లీటెడ్. సో గైస్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.